1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ ఉషశ్రీ. సో ఈ మధ్య కాలంలో భార్యలు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకుంటున్నారు, పిల్లల్ని హింసిస్తున్నారు, భర్తను కూడా హింసిస్తున్నారు, భర్తలు ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఉషతో మాట్లాడాలి. ఉష, నమస్తే. ఉష, నమస్తే రాధా. సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం, భార్య ఒకటి ఇల్లీగల్ అన్నా ఉంటుంది, 2 లేదు అంటే భార్య భర్తల్ని కొట్టడం కూడా ఎక్కువైపోయింది. చంపుతున్నారు, రోడ్లో కూడా కొట్టడం ఎక్కువైపోయింది. బండిలో వెళ్తున్నారంటే ఎవరున్నారో తెలియట్లేదు, ధనా 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 కొడుతూనే ఉన్నారు అనమాట. పాపం నిజంగా చెప్పాలి అంటే భర్తలు చాలా సఫర్ అవుతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. పక్కన చెప్పుకుందామా అంటే, అరే మగాడివై నువ్వు నీ భార్యను కంట్రోల్లో పెట్టుకోవట్లేదు, నువ్వు చేతకానోడువా అని ఇలా అంటారు. ఎక్కడ చెప్పుకోవాలో తెలీదు. ఇక ఒకటే మార్గం ఏంటంటే లీగల్గా పోవాలి. ఒక హైకోర్టు అడ్వకేట్గా నువ్వు ఎన్నో కేసెస్ చూసింటావు. సో ఇలా సఫర్ అయ్యే హస్బెండ్స్ ఏం చెయ్యాలి? ఏమైనా రెమెడీస్ ఉంటాయా? కొట్టడం వీటి కంటే మనం ఏమి చేయలేము. అమ్మాయిల కంటే డొమెస్టిక్ వైలెన్స్ అనే ఒక లా ఉంది. అందరూ 498 గురించి మాట్లాడటం నువ్వు వినే ఉండవు. ఐ టుక్ లిటిల్ బ్రేక్ ఇన్ బిట్వీన్, ఎందుకంటే రసవత్తరంగా సొసైటీలో బాధకి గురయ్యే క్రుయాలిటీ ఆఫ్ విమెన్ ఎక్కువ అవుతుంది. దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేసి మన సిరీస్ ఇక్కడి నుంచి మీరు చాట్ జీపీటీలు లేకపోతే ఇంటర్నెట్లో వాడిన దొరకని కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ కేస్ లాస్ చెప్తాను నేను. బికాజ్ మనం కాంటెంట్ ఇన్ఫర్మేషన్ ఎంత మాట్లాడుకున్న అప్లికేషన్ ఆఫ్ లా ఇంపార్టెంట్. 498 కేసు వినే ఉంటాను. అమ్మాయిల అబ్బాయిల మీద పెట్టే ప్రతి పెద్ద అస్త్రం ఒక మంచి వెపన్. 497 గురించి తెలుసా నీకు? లేదు. సో మన సుప్రీం కోర్టు వారు 2018లో ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు. ఓకే, ఏంటంటే జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 497 అనే సెక్షన్ ని కొట్టేశారు. అసలు ఆ సెక్షన్ ఉందనే చాలా మంది అసలు తెలియదు, చదవరు. అది కొట్టేశారు. నేను చెప్తే మటుకు ఇదా అంటావు నువ్వు. అదేంటంటే, నీ భార్య నీకు తెలిసి కానీ, నీ ఎరుకలో కానీ, నీకు తెలియక కానీ ఇంకొక పరాయి మగాడితో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఆ అమ్మాయిని కానీ ఆ మగాడిని కానీ నువ్వు లీగల్గా క్రిమినల్ అఫెన్స్ కింద ఎలాంటి కేసు పెట్టలేవు అనే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అది ఇచ్చిన జోసెఫ్ గారికి. అదే నా 497. ఆ జోసెఫ్ గారికి అమ్మాయిలందరూ రుణపడి ఉండాలి. అది బాగా షైన్ అయ్యారు, ఎందుకంటే జోసెఫ్ షైన్ కాబట్టి. సో దాట్స్ అ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అప్పటి నుంచి ఒక మ్యారిటల్ లాని తిరగ రాసిన ల్యాండ్ మార్క్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అన్నమాట ఇది. సో అప్పటి నుంచి చెప్పాలంటే, నేను ఎవరితో ఉంటే నీకేంటి, ఎవరితో మాట్లాడతా, నేనేం చేస్తున్నా, నేనెవరితో ఉన్నా, నేనెవరితో మాట్లాడుతున్నాను అని చెప్పి ఒక ఫేమస్ ఇండియన్ ఫిల్మ్ డైలాగ్ అమ్మాయిలు గట్టిగా వాడటం మొదలు పెట్టారు. సో లా ఎప్పుడైనా సరే ఒకటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే రాధా, మెంటల్ క్రుయాలిటీ ఫర్ మెన్. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అమ్మాయిల వర్షన్లో చేసిన, అబ్బాయిలు మ్యాట్రిమోనియల్ కేసెస్ ఎక్కువ నా దగ్గరకు వస్తాయి. బికాస్ యాజ్ అ ఫీమేల్ అడ్వకేట్ వాళ్ళ వర్షన్ అబ్బాయిలకి చెప్పడం, ఒక మేల్ కి ఇంకొక మేల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నన్ను అమ్మాయి అనేది నువ్వు ఇందాక అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చాలా కష్టంగా ఉంటది. మోస్ట్ ఆఫ్ ద సీనియర్ గానీ సీజన్డ్ అడ్వకేట్స్ కూడా వినటానికి కానీ, అంటే ఒక ఆపాదన సొసైటీలో ఉండే ఒక ఆపాదించుకునే మేల్, మనం పేట్రియాటిక్ సొసైటీలో పితృ డామినేషన్ అంటే తండ్రి డామినేషన్ ఉండే వ్యవస్థలో ఉన్నప్పుడు క్రుయాలిటీ గ్రౌండ్స్ ని రాయాలి కదా డివోర్స్ లో. అబ్బాయి డివోర్స్ సీకింగ్ ఎక్కువైంది పర్సంటేజ్ లాస్ట్ 5 years లో. బికాస్ నీ భార్య నీతో ఉండకుండా ఎవరితో పడితే వాళ్ళతో ఉండి, అంటే మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళతో బిడ్డను కూడా కన్నా సరే నువ్వే పోషించాలనే మంచి మంచి అమేజింగ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ వల్ల భర్తలకి చాలా మందికి అర్థం కాంది ఏంటంటే, జడ్జిమెంట్స్ వచ్చాయి కదా అని చెప్పి అమ్మాయిల హావభావాలు, వేషధారణ, ఉండే పద్ధతి, సంస్కృతి, సొసైటీలో ఆకళింపు చేసుకోవడం కూడా పెరిగిపోయినప్పుడు, డోంట్ యూ థింక్ దట్స్ అ మెంటల్ క్రుయాలిటీ? నీ భార్య నువ్వు డబ్బులు ఇచ్చి, నువ్వు పిల్లల్ని కానీ నువ్వు సాకుతా, నువ్వు ప్యాంపర్ చేస్తా, నువ్వు చూసుకుంటా, ఎక్కడన్నా ఉంటది, ఏమైనా చేస్తుంది, ఎవరితోన్నా ఉంటది, నైట్కి ఇంటికి రాదు అంటే. సో 497 was స్ట్రైక్ డౌన్ క్రిమినల్లీ. కానీ దెర్ ఈస్ అ సివిల్ రెమెడీ అంటారు లాలో.
క్రిమినల్ అఫెన్స్ కాదది. దెర్ ఇస్ అనదర్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ విచ్ ఈవెన్చువల్లీ హెల్ప్డ్ మెన్. స్టాండర్డ్ గా సెక్షన్లు పెట్టేసి ఒక స్టాండర్డ్ గా డివోర్స్ పిటిషన్ అబ్బాయిలు వేయటానికి స్టాండర్డ్ లాస్ అనేది సిచ్యువేషన్ ని బట్టి ఉంటాయి రాదా. ఓకే, స్మార్ట్ పీపుల్ చాట్ జీపీటీని యూజ్ చేసి వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చినా సరే, కంప్లైంట్ అగైన్స్ట్ విమెన్ ఇన్ ఇండియా, ఐమ్ టాకింగ్ ద ఎంటైర్ ఇండియా, ఇస్ స్టిల్ రేర్. మావిడ నన్ను కొట్టిందని నువ్వు వెళ్ళి కేసు పెడతావా? తీసుకుంటారా? తీసుకోవడం ఫస్ట్ నవ్వు వస్తుందేమో, పాపం నవ్వుతారు. సో అర్థం చేసుకోరు, అదే ప్రాబ్లం. సో బట్ కానీ సివిల్ రెమెడీస్ ఏమేమి ఉన్నాయి అంటే, చీటింగ్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు మనం. అంటే చీటింగ్ ఎట్లా మేడం, భార్యాభర్తల మధ్యలో చీటింగ్ ఏముంటది అని. దెర్ ఈస్ అనదర్ కేస్ లో విచ్ ఐ విల్ టెల్ యూ వేర్ ద గ్రౌండ్స్ ఆఫ్ చీటింగ్. నేను ఎప్పుడు సెక్షన్ల పేరు ఇవన్నీ ఎందుకు చెప్పనంటే, ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్, బట్ అప్లికేషన్ ఇస్ ఇంపార్టెంట్. బుద్ధి జ్ఞానము ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏ లా అప్లై అవుతుంది అనేది క్లయింట్ సిచ్యువేషన్ ని పూర్తిగా, ప్రతి స్టోరీ డిఫరెంట్ రాదా, ప్రతి లైఫ్ డిఫరెంట్, ప్రతి రిలేషన్షిప్ డిఫరెంట్, ప్రతి సోషల్ స్టేటస్ డిఫరెంట్. అప్లికేషన్ ఆఫ్ లా, ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ మంది ఇవ్వగానే తగ్గుతుందని లేదు, హస్తవాస అంటారు. రైట్. సో యాజ్ అన్ అడ్వకేట్ గా నేను వేరే వాళ్ళ గురించి చెప్పను, కానీ బట్ నేనేం చేస్తానంటే వాళ్ళ పూర్వపదాలు చూడాలి, క్రుయాలిటీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక అబ్బాయి స్ట్రాంగెస్ట్ వాదన ఏంటంటే, ఇప్పుడున్న మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 1A ఆర్ వాట్ ఎవర్, క్రుయాలిటీ గ్రౌండ్స్ ని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు కోర్టు కొట్టేసినవి కూడా ఉన్నాయి డివోర్స్. సో క్రుయాలిటీ గ్రౌండ్స్ ఒక లేటెస్ట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ చెప్తాను. లక్ష్మీ మీనాక్షి వర్సెస్ శెట్టి మహదేవప్ప కేసులో ఆవిడ ఇంకొకళ్ళతో భర్త కాకుండా ఇంకొకళ్ళతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లో ఉన్నారు. అండ్ ఈయన బాధ ఏంటంటే, అలాంటి భార్య నేను ఎందుకు సాకాలి, అలాంటి భార్య నాకు వద్దంటాడు. అంటే ఒక టిపికల్ ట్రెడిషనల్ మనం తెలుగు ఫ్యామిలీస్ లో, నువ్వు ఎంత తోపన్నా అవనివ్వబ్బా, నీ దగ్గర ఎంత డబ్బన్నా ఉండనివ్వు, నీ భార్య నలుగురిలో ఎస్పెషల్లీ గుట్టుగా కాపురం చేసుకుంటూ, పోనీ అమ్మాయి ఏదన్నా చేసినా గుట్టుగా చేయడం కాకుండా నలుగురిలో తిరుగుతూ, అరే నీ భార్యను అక్కడ చూసావురా, ఈ హోటల్లో కనిపించిందిరా, అక్కడ ఉందిరా, వీళ్ళతో మాట్లాడుతుందిరా, ఒకళ్ళతో కాదురా 10 మందితో ఉందిరా అంటే భర్తకి, డోంట్ యూ థింక్ దట్స్ మెంటల్ ఎగని? పరువు కానీ సొసైటీలో ఒక మంచి ఉద్యోగమో లేదా ఒక మంచి వ్యాపారస్తుడో అయినప్పుడు అది మెంటల్ క్రుయాలిటీ కింద వస్తుందా రాదా? వస్తుంది. సో ఈ కేసులో కోర్టు వారు ఇదే పరిగణలోకి తీసుకొని మెంటల్ క్రుయాలిటీ కింద ఆయనకి డివోర్స్ ని ఇచ్చారు. సో అది మీరు ఎస్టాబ్లిష్ చేసే పద్ధతిలో ఉంటది. ఫ్యాక్ట్స్ ని మనం ప్రాపర్ గా మన ఆవేదనని ఒక మంచి డ్రాఫ్ట్ చేసి, డ్రాఫ్టింగే కాదు, ఎవరైనా చాట్ జీపీటీని యూజ్ చేసి చేస్తారు, బట్ ట్రయల్ కోర్టులో మన కోర్టు వారిని మన అభ్యర్థనని పూర్తిగా మన ట్రయల్ కోర్టులో వివరించి ఇది నా బాధ అని చెప్పగలిగితే డెఫినెట్ గా దట్ విల్ కమ్స్ అండర్ క్రుయాలిటీ, యాజ్ ఐ టోల్డ్ యు అండర్ ది సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ 1A లో డెఫినెట్ గా మీకు డివోర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కొంతమంది డివోర్స్ ఇష్టపడరు, ఎందుకంటే ఆల్రెడీ పిల్లలు ఉంటారు. వాళ్ళ బాధ్యతలు ఒక అంటే జోడీ ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ళో 15 ఏళ్ళో జర్నీ చేసి ఉంటారు. చాలా మంది అబ్బాయిలు సెన్సిటివ్ గా ఉంటారు. నా భార్య ఏం చేసినా నాకు వదలాలని లేదు, అన్నోళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. సో అలాంటి వాళ్ళకి నేను ఏం చేస్తానంటే, ఐ విల్ ట్రై టు సీ, ఎస్పెషల్లీ సివిల్ రెమెడియా క్రిమినల్ రెమెడియా అనేది కాదు, దట్స్ వేర్ మై కౌన్సిలింగ్. దెర్ వాజ్ వన్ హెడ్ కానిస్టేబుల్ హూ కాల్డ్. ఆయన లైఫ్ లో ఎన్ని సంవత్సరాల నుంచి అడ్వకేట్లు చూస్తుంటారు, వాళ్ళ భార్య ఇలానే వెళ్తే ఆల్మోస్ట్ ఒక 2 hours మాట్లాడి ఐ ట్రై టు కౌన్సిల్ బోత్ ఆఫ్ దెమ్. మేడం నేనైతే తప్పు చేశాను, ఆడపిల్లలు ఉన్నా, బట్ నాకు టైం కావాలి, నా భర్త నన్ను నెగ్లెక్ట్ చేయడం వల్ల నేను వెళ్ళాను, నేను మళ్ళీ అంటే ఆయన ఎప్పుడు మగాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు తప్పు చేసావు కాబట్టి అని డీగ్రేడ్ చేయకుండా ఐ ట్రై టు కౌన్సిల్ దెమ్ అండ్ కన్సీల్ ఆ రిలేషన్షిప్ బ్యాక్ వెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే చీటింగ్ అని చెప్పా. నువ్వు అడగాలి, ఉషా ఇదేంటి పెళ్లిళ్ళలో చీటింగ్ ఉండడం ఏంటి, 420 కేసులు పెళ్లిళ్ళు వేసుకోవడం ఉంటదా? ఏం పాడో బాబు, ఇప్పుడు ప్రతిదీ అలాగే ఉన్నాయి. అలా కదా, అంటే నేను నార్మల్ గా ఆడియన్స్ కామన్ సెన్స్ ప్రకారం అసలు ఇలాంటి గ్రౌండ్ పెట్టచ్చా, అదేంటి భార్యాభర్తల మధ్యలో చీటింగ్? అదే 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 ఏంటంటే, నిజంగా నువ్వు అన్నట్టు భార్యాభర్తల మధ్య చీటింగ్ అనే లేకుండా ఉండడం అప్పుడు ఏదో అమ్మమ్మల కాలం తప్పితే ఇప్పుడు ఎక్కడుంది చీటింగ్? ఎస్పెషల్లీ 420 కేసుల్లో డబ్బులు తీసుకొని చీట్ చేశారు, తప్పుడు అంటే చీటింగ్ అంటే చాలా డిఫరెన్సియేషన్ వస్తుంది. మాకు తప్పుడు ప్రామిసులు చేసి మమ్మల్ని మభ్య పెట్టారు అనే చీటింగ్ గ్రౌండ్ లో కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఉంది, కేసు ఉంది. నిజంగా చీటింగ్ గ్రౌండ్స్ అట్రాక్ట్ అయ్యాయి.
ఓకే. అదేంటంటే అనిరుద్ధ ఖాన్వాల్కర్ వర్సెస్ షర్మిలా దాస్. ఇది సుప్రీం కోర్ట్ లేటెస్ట్ 2024 జడ్జిమెంట్. 2024. మొన్న ఓకే. recent అదే 2 రెండేళ్ల years క్రితం. బ్యాక్. ఈ యాంగిల్ ఏంటంటే ఈ మధ్య మనం కూడా కొన్ని వీడియోస్ చేసాం, గుర్తుందా? లాస్ట్ 6 months లో ఒకే అమ్మాయి మల్టిపుల్ పీపుల్ ని మ్యారేజ్ చేసుకుంది, గుర్తుందా? వి డిడ్ దట్ వీడియో. సో దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అంటే ఇంటెన్షన్ ఆఫ్ క్రిమినల్ అఫెన్స్ చేయాలి, నిన్ను మోసం చేయాలి, నిన్ను వాడుకోవాలి, నీ డబ్బుని తీసుకొని నిన్ను చీట్ చేయాలనే ఇంటెన్షన్ ఫస్ట్ నుంచి ఉండి, ఆ అమ్మాయి ఇంకో మ్యారేజ్ లో ఉండి ఫోర్జరీ డివోర్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇతన్ని పెళ్లి చేసుకొని ఎస్పెషల్లీ ఈ కేసులో ఇతన్ని మోసం చేసి, సో ఇంటెంట్ ఆఫ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ కానీ లేకపోతే క్రిమినల్ అఫెన్స్ చేద్దామని ఫస్ట్ నుంచి ఉన్నది ఎస్టాబ్లిష్ చేస్తే కనుక డెఫినెట్ గా చీటింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ అఫెన్స్ ఇన్ ఇండియా, నిన్ను జైలుకు కూడా పంపించవచ్చు. సో అలా ఫోర్జర్ డాక్యుమెంట్స్ కానీ ఇలా చేస్తే ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. సో ఇలాగా కేస్ బై కేసు, సిచ్యువేషన్ బై సిచ్యువేషన్, డివోర్స్, చీటింగ్, ఇలా డిఫరెంట్ యాంగిల్స్ అబ్బాయిలకి అవైలబుల్ గా ఉన్నాయి ఫర్ డివోర్స్. ఇఫ్ అట్ ఆల్ యూర్ లుకింగ్ ఫర్ డివోర్స్, ఓకే. నేను కౌన్సిలింగ్ తీసుకొని నాకు ఇంకా కలిసి ఉండాలి అని ఉందా, ఐ విల్ డూ బోత్. ఇదండి నిజంగా ఎంతో మంది బయటికి చెప్పుకోలేక, ఎవరిని కలవాలో అర్థం కాక, ఏం నవ్వుతారో మేం చెప్తే అనుకున్న ప్రతి ఒక్కరు, మీకు ఎవరికి ఎలాంటి సమస్యలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఉషతో కాంటాక్ట్ అవ్వండి. మీకు కౌన్సిలింగ్ అయినా ఇస్తుంది, మీకు ఒక సొల్యూషన్ ఇస్తుంది, ఒక అడ్వైజ్ అనుకోండి, ఏది కావాలన్నా కూడా తను క్లియర్ గా చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ రా.